కొండా సురేఖ గారి అంశం పైన 2023 నుంచి వరకు ఆ డాట్స్ అని కనెక్ట్ చేస్తే ఒకసారి అర్థం చేసుకోండి. 2023లో ఎలక్షన్ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు వరంగల్ పోతారు. వరంగల్ పోయి ఒక కామెంట్ చేస్తారు. 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ నాయకులందరూ కూడా బాగానే వెనకేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆ రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది పార్టీకి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు గెలుస్తాం, మనం గెలిస్తే మనకు తర్వాత మళ్ళీ కావాలంటే మంచిగానే చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ వాక్య రికార్డ్ ఉన్నది. ఈ డాట్ కనెక్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కొండా సురేఖ గారు మంత్రి అవుతారు. మంత్రి అయిన తర్వాత డెక్కన్ సిమెంట్ సంబంధించిన ఏదో అంశంలో గొడవ జరుగుతుంది. ఆవిడ ఓఎస్డీ ఎవరు గన్ పాయింట్లో ఆ డెక్కన్ సిమెంట్ ప్రతినిధిని బెదిరించారని చెప్పేసి చెప్తారు. ఆ అంశం ఏం జరిగిందో ఇప్పటివరకు బయటికి పెట్టకుండా దాన్ని లోపల మేనేజ్ చేసుకున్నారు. ఆ అంశంలోనే అక్కడే అదే రోజు కొండా సుష్మిత బయటకు వచ్చి పోలీసుల పైన ఎట్లా తిరగబడిందో మీరు చూశారు. ఇది డాట్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత మేడారం జాతరకు అనుకుంటే 70 కోట్లు 80 కోట్లు టెండర్ ప్రకటనకు అది నాకు తెలియకుండా, నేను దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా నాకు తెలియకుండా వేరే వాళ్ళకి ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి కొండా సురేఖ గారు చాలా ఆగ్రహంతో ఉన్న విషయం. ఇప్పుడు నేను 1, 2, 3 ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో 4, 5, 6, 7, 8 ఈ డాట్స్ అని కనెక్ట్ చేస్తే ఈ యొక్క ఉక్రోషానికి, అంటే సుష్మిత యొక్క ఉక్రోషానికి, ఆ యొక్క ఆగ్రహానికి కారణం ఇదే అనిపిస్తుంది. దాంతో పాటు ఇంకొకటి వాళ్ళ పార్టీ ఏమంటుంది, ఇప్పుడు సూర్యకాంత్ అభ్యంతరాలు ఉంటే సూర్యకాంత్ కొంత ఇబ్బంది ఉంటే సూర్యకాంత్ కామెడీ చేయొచ్చు కదా. మాట్లాడుతున్నాడు, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఎందుకు కూతురుతో మాట్లాడిస్తున్నారని, కూతురుతో ఎందుకు మాట్లాడిస్తున్నారంటే ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఈయనేమంటాడు, ఒక ఎమ్మెల్యేని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి వ్యాఖ్య కూడా చేస్తాడు. అక్కడ ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇది. సో ఈ డాట్స్ అని కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఉన్నటువంటి ఒక ముఖ్య బీసీ నాయకురాలని ఎలక్షన్ టైంలో బాగా వాడుకున్న తర్వాత ఆవిడని పక్కన పెట్టినారు. పొంగులేటిని చూసినట్టుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసుకున్నట్టుగా, వ్యవసాయ శాఖ మంత్రి ఆయన చూసుకున్నట్టుగా చూసుకుంటలేరు. కాబట్టి ఆవిడకు మంట వచ్చి ఈ అనేది చాలా సీరియస్ అంశం, మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా డబ్బుల అంశమే. ఈ డబ్బులు, కాంట్రాక్టులు, కమిషన్లు, ఇప్పుడు ఇవన్నీ వీటి అంశమే. అదే విషయం పైన వచ్చింది ఒక బీసీ నాయకురాలకి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. ఖచ్చితంగా రెడ్డిలకే నడుస్తున్నది ఈ ప్రభుత్వము, రెడ్డిల కాంట్రాక్టులకు నడుస్తున్నది, రెడ్డిలకే ప్రాంతాల నడుస్తున్నది అనేది అర్థం చేసుకోండి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయంగా ఏం చేస్తున్నారు చెప్పండి.